అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నాను. దయచేసి ఒరే అబ్బాయిలు కకృతి పడకండి రా, ప్లీజ్ రా. పాపం ఆ పిల్లోడు మాట్లాడలేడు, వినలేడు. అటువంటి పిల్లోడిని కూడా సప్న అని చెప్పేసి ఒక యువతి ఎక్కడ కేరళలో కొచ్చిలో ఆ పనికి మాలింది పోలీసులు పట్టుకున్న తర్వాత ఎందుకు ఇలా చేసి అంటూ అంటే ఇక పక్కన అవుతాం. అంత స్టాడిస్ట్లా తయారవుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. కొంతమంది ఏమో సర్వస్వం కూడా కట్టుకున్న వాడు కన్న బిడ్డలకు వస్తున్నట్టు బతుకుతున్నారు ఆడవాళ్ళు. ఇంకొంతమంది ఏమో ఫ్రీడమ్ పేరుతో, స్వేచ్ఛ పేరుతో, విశృంఖలత్వాన్ని ఇదిలో గల్లీస్తరంగా రోత్తరంగా తయారవుతున్నారు. అందుకే అటెన్షన్ చూడండి. మొన్న 25వ తారీఖున ఏకంగా అతనిని కొచ్చిలోని ఒక హోటల్కి రమ్మను. అతను ఏమన్నాడు, బయట కలుద్దాం అన్నాడు. లేదు నువ్వు రావాల్సిందంటే ఈ కొచ్చిలోని ఒక ఏరియాలో హోటల్లోకి వెళ్ళారు. అప్పటికే రాహుల్ అమల్ ఇంకో ఆడ మనిషి అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం నలుగురు ఆ రూమ్ తీసుకుంది. ఓకే, వాళ్ళల్లో ఈ సాప్న అనే మనిషి ఏమో హాల్లో ఆ హోటల్లో రూమ్లో ఉంది. ఈ రాహుల్ అనేవాడు, అమల్ అనేవాడు, ఇంకో క్యాండిడేట్ రన్నర్ లేడీ, వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, వాష్రూమ్లో దాంకున్నారు. ఇక ఇతను వచ్చాడు, ఇతని పేరు కూడా అమల్ దేవి. సరే దేవి పెట్టుకుందాం. ఈ దేవ్ హోటల్కి రాగానే వెళ్ళి ఇంకా లాక్ పెట్టేశాం. ఇక లాక్ పెట్టేసి ఇక మనవాడితో బట్టలు తీసి నాన్న హడావుడి చేస్తున్న మూమెంట్లో ఇక లోపల నుంచి వాళ్ళు వచ్చారు. ఫోటోలు వీడియోలు అన్నీ తీశారు. నన్ను వదిలేండి నేను వెళ్తా అన్నా కానీ అతని మీద బలాత్కారం చేస్తూ ఈ మనిషి ట్రాప్ చేసి అతను బలాత్కారం చేస్తూ ఫోటోలు వీడియోలు తీపిచ్చేసి అవన్నీ ఇప్పుడు డిలీట్ చేయండి నాకు డబ్బులు ఇవ్వని చెప్పేసి ఇది చేస్తే అతని దగ్గర లేవని అంటూ ఉంటే అతని యొక్క గూగుల్ పే పిన్ కొట్టుకొని తీస్తే చాలా తక్కువ డబ్బులు అన్నాడు. ఇక దాంతో బెదిరించి పంపారు. ఇవన్నీ తీసాడు, నువ్వు డబ్బులు ఇవ్వరావు అని అతను వెళ్ళి పోస్టర్లో కంప్లైంట్ ఇచ్చున్నాడు. జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. మేబీ చేతితో రాసి ఉండొచ్చు, లేదా అతను చెప్పిన భాష మీద అర్థమై ఉండవచ్చు. క్రాస్ చెక్ చేస్తే ఏ హోటల్ ఏంటి, ఏ ఫోను ఏటో మొత్తంగా అన్ని నిజమని తేలింది. సో విషయం ఏంటంటే, రే నాయనలారా, అసలు మొన్న నైట్ ఏదో నిద్ర పట్టక పడుకునే ముందు దేవుడిది ఏదో వింటూ, దేవుడిది ఈజ్ నథింగ్ బట్ వేమనవి మరికొన్ని నైట్ టైం నాకు కొంచెం డిస్టర్బ్గా ఉన్నప్పుడు అది వింటాను కాసేపు. అలా వింటున్న మూమెంట్లో పైకి రీల్స్ కదా నేను స్క్రీన్ చేస్తున్నా. అప్పుడు యూట్యూబ్ లైవ్లు, ఎవరి లైవ్లు అంటే మొత్తం ఆంటీలు అమ్మమ్మలు అనకూడదు కానీ బాబోయ్ గలీస్తరంగా లైవ్లు వాచ్ లైవ్ అని కొట్టి పైన సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. అసలు పెడుతున్నానా మొత్తం లైవ్లే నైట్ టైం అయితే. అసలు ఇందాక డే టైము ఇలాగే వీడియోస్ మొత్తం చూస్తున్న మూమెంట్ మధ్యలో రీల్స్ ఉంటే సర్లేని పైకి ఇట్టాను. ఏదో లైవ్ వచ్చింది. ఏం లైవ్ అబ్బా అని చెప్పి చూస్తే ఎవరో ఒక ఆమె ఈ లైవ్ ప్లాట్ఫామ్ సంబంధించి వాళ్ళ ఛానల్ కొట్టాను, సబ్స్క్రైబ్ కాకుండా ఇంకా తేడా ఉన్నట్టుంది. సర్లేని పైకి అంటే ఇంకో లేవు అంటే ఒక లైవ్ది నువ్వు చూడటానికి రెడీ అవుతున్నావు అంటే కంటిన్యూగా అవే లైవ్లు వస్తాయి మొత్తం వాళ్ళే. మళ్ళీ ఎవరు అంటే సబ్స్క్రైబ్ అవ్వాలి లేదన్నప్పుడు ఏదో ఉండేది మెంబర్షిప్, ఏదో మెంబర్స్గా జాయిన్ అవ్వాలి సంథింగ్ ఏదో ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇంక మొత్తం షోల మీద షోలు సంథింగ్ లైక్ దట్. ఇటువంటి వాళ్ళ మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. మీలో నిజంగా ఎవరైనా ధైర్యం చేయగలిగి ఉంటే, లేదు సమాజసేవ చేద్దాం అనుకుంటే ఇటువంటి దానికి మెంబర్గా జాయిన్ అయ్యి దాని స్క్రీన్ షాట్లు తీస్తారో ఎలా తీస్తారో తీయండి ఆ వ్యవహారం అంతా. దాన్ని పోలీసులు తీసుకెళ్ళి ఇవ్వండి. అప్పుడు అటువంటి వాళ్ళు లోపలేస్తారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఈ బెట్టింగ్లు రిమైండింగ్ అది కానీ ఈ లైవ్ల ద్వారా గల్లీస్తనంగా రోత్తనంగా ఎంతమంది తయారవుతున్నారు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ రకరకాలుగా. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, కకృతి పడకండిరా దయచేసి. అమ్మాయిలైనా ఆంటీలైనా అంకులైనా ఎవరైనా కానీ సోషల్ మీడియాలో పరిచయాలను పట్టుకొని మిమ్మల్ని రూమ్కి రమ్మంటేనే అడగ రమ్మంటేనే వెళ్ళకండి, అడ్డంగా అన్యాయంగా బలైపోతారు.